ఎడమ వైపు నుండి 4వ మూలకానికి మరి కుడి వైపు నుండి 4వ మూలకాన్ని పరస్పరం తారుమారు చేయగా అంటే ఇంటర్చేంజ్ చేయగా ఒక అంకెను అనుసరిస్తూ వెనువెంటనే వచ్చే గుర్తుల సంఖ్య అంటే సింబల్ ఉండాలంట. ఆ సింబల్కి తర్వాత ఏముండాలంటే నంబర్ ఉండాలంట. వెనువెంటనే తర్వాత వచ్చేదంటే నంబర్. అలాంటివి ఎన్ని గుర్తులు ఉన్నాయి అన్నాడు. సింబల్ ఉండాలి, సింబల్ తర్వాత వెంటనే ఏముండాలంటే నంబర్ ఉండాలి. ఓకే, దానికన్నా ముందు ఫస్ట్ ఏమన్నాడు, ఎడమ వైపు నుంచి 4వది 1 2 3 దీని ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే ఇవి రెండు మార్చుకోవాలి. 1 2 3 4 ఇక్కడ 9 తీసుకోవాలి. ఇక్కడ ఈ 9 ప్లేస్లో స్టార్ తీసుకోవాలి. అలా ఈ రెండు ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మనం ఏమన్నాడు, సింబల్ ఉండాలి, సింబల్ తర్వాత వెంటనే నంబర్ రావాలి. సింబల్ తర్వాత నంబర్ వచ్చేవి ఎన్ని జతలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ సింబల్ నంబర్ అబౌవ్ ది ఆరో మార్క్ 9 ఒక పేర్. తర్వాత సింబల్ ఉండాలి, నంబర్ ఉందా లేదు, సింబల్ నంబర్. ఓకే, ఇక సింబల్ నంబర్ మ్యాచ్ అయింది. ఇక్కడ ఒకటే ఒక నంబర్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది కానీ ఇక్కడ ఎల్ ఉంది. ఓకే, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇది మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఇలా ఈ సింబల్ను నంబర్ కలిగి ఉన్న గుర్తులు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఒక పేరు ఉంది. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే.